తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ ఇద్దరు అత్తలకు ఒకే ముద్దుల కోడలు ఎవరో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ధ్యానించుకుంటానికైతే సిద్ధపడదామండి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట వినగానే మనకు కూడా ప్రశ్న వస్తుంది, ఎవరై ఉంటారు ఆ ఇద్దరు అత్తలు, ఆ ముద్దుల కోడలు అనే ఆలోచన మనకి రావచ్చు. అంటే మనకి అత్త కోడలు అని చెప్పగానే వెంటనే ఒకరు మనకి జ్ఞాపకం వచ్చేస్తారు. ఎవరు వారు అంటే నయోమి, రూతు గారు. మనందరికీ తెలుసు, ఈ నయోమి, రూతు గారు ఒక అత్త కోడలుగా ఒకటే మనకి లభ్యమైంది. మరి రెండవ అత్త ఎవరు అని అంటే దీని వివరణ కొద్ది తీసుకొని ఆ రెండో అత్త ఎవరు, మరి ఆమెకి ఎలా కోడలయ్యింది, సో ఇద్దరత్తలకు ముద్దుల కోడలుగా మనం ఎలా పిలుచుకోగలుగుతున్నాం అనే చిన్నపాటి వివరణతో మనం ముగించుకోవటానికైతే ప్రయత్నించాము అర్థవంతంగా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలిమెలేకు, నయోమి వారిని ప్రేమించిన ఇద్దరు కుమారులు. వీరి ఊరు యోదా బెత్లెహేం. ఆ బెత్లెహేంలో కరువు వచ్చుట కారణంగా వారు కరువును తప్పించుకోవాలని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు, కుటుంబంతో వెళ్ళిపోయారు. అక్కడ 10 సంవత్సరాలు ఉన్నాక ఆ 10 సంవత్సరాల్లో ఆ ఇరువురు కుమారులకు మోయాబు రాండ్రనిచ్చి వివాహం చేసేసింది నయోమి గారు ఎలిమెలేకు. ఈ 10 సంవత్సరాల్లో ప్రియమైన వాళ్ళరా, నయోమి గారి భర్త చనిపోయాడు ఎలిమెలేకు. మఫ్లోను, కిలియోను అనే నయోమి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. వివాహం అయితే చేసింది కానీ ఆ కుమారులు ఇరువురికి ఒక్కరు కూడా బిడ్డలు పుట్టలేదు, సంతానం కలగలేదు. చివరికి మోయాబు దేశంలో ఉండగా 3 విధవరాండ్రగా మిగిలిపోయారు ఒకే ఇంట్లో, నయోమి, వార్పా, రూతు. ఏమని ఈ 3 అంటే వీరిరువురు రూతు, వార్పా, మోయాబీరన్, లోతు సంతానం, తండ్రి కుమార్తెతో కలిగిన సంతానం అది. ఏమండి, సో వాళ్ళు విగ్రహారాధికులు, మోలేకు దేవతను ఆరాధించేటటువంటి వాళ్ళు. ఆ విగ్రహాల సంబంధం దేశం వెళ్ళి వాళ్ళకి వివాహాలు చేయడం కారణంగా మొత్తం మీద కుమారుని, యజమాని కోల్పోయింది. ఇక నయోమి అనుకుంది, ఇక నేను మా ఇంటికి వెళ్ళిపోతాం మంచిది, ఇక్కడ నుండి మాత్రం చేసేదేముంది, అన్నీ పోగొట్టుకున్నాను, సమృద్ధి గల దానిని వచ్చాను, రిక్తురాలుగా తిరిగి వెళ్తున్నాను అన్నట్లుగా దేవుడు నాకు విరోధి అయిపోయాడు. నయోమి అనగా మధురము, నా జీవితం అంతా కూడా చేదైపోయింది అంటూ తనను తాను నిందించుకుంటూ జరిగిన క్రియను బట్టి, ఆ సంఘటన బట్టి, ఆ నష్టాన్ని బట్టి బాధపడుతూ తిరిగి వెళ్ళిపోవటానికి సిద్ధపడింది. కోడండ్రతో చెప్తుంది, కుమార్తెలారా మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీరు వివాహం చేసుకుని మంచిగా బ్రతకండి, ఇప్పుడు నాతో వచ్చిన ఉపయోగం ఏముంది, మీకేమీ ఉపయోగం ఉండదు, వెళ్ళిపోండి అని ప్రోత్సాహపరిస్తే వార్ప మాట విని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఇక అంత అక్కడ ఆమె జీవితం చాప్టర్ క్లోజ్. ఋతు మాత్రము స్నేహితురాలు, మంచి స్నేహితురాలు, స్నేహం. ఆమె అత్తను హత్తుకొని, నీ దేవుడే నా దేవుడు, నువ్వు నివసించిన చోటునే నేను నివసిస్తా, నీ జనమే నా జనం, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు అని ఆ మాట పలికేటప్పటికీ నయోమికి, రూతుకి మంచి నాతో రావటానికి మనసు కుదిరింది అని అనుకుని ఆమెను తీసుకుని మోయాబు, మరి యోదా బెత్లెహేం వచ్చేసింది. మోయాబు స్త్రీలు విధవరాలను తీసుకొని గమనించారు. ఇది ఒకటి. అక్కడ అత్త కోడలుగా ఉన్నప్పుడు ఎలా సంభాషణ జరిగిందో మనకు అంతగా తెలియకపోయినా, ఇక్కడ విధవరాలుగా వచ్చిన తర్వాత ఇద్దరు విధవరాండ్రుగా మొత్తం యోదా బెత్లెహేం వచ్చారు. బాగా గమనించాలి, అక్కడ ఉన్నారు.
సో మరి రూతు గారు నయోమిని పోషించిన నిమిత్తమై అక్కడ వాళ్ళ బంధువులుగా ఉన్నటువంటి ఆ బోయాజు పొలములను పరిగేరుకుంటానికి వెళ్ళి అక్కడ పరిగేరుకొని తీసుకొచ్చి అత్తను పోషిస్తుంది. అత్తేమో మరి తల్లిగా కనబడుతుంది, రూతమ్మ గారేమో ఆమెకు కుమార్తెగా కనబడుతుంది, పోషిస్తుంది. ఇక రూతమ్మ గారైతే మొత్తం వాళ్ళ ఊరుని విగ్రహారాధన మొత్తం అంతగా విడిచిపెట్టి అన్ని కూడా వదిలేసుకొని అత్తతో ప్రయాణం వచ్చేసింది. మరలా తిరిగి ఏనాడు కూడా రూతమ్మ గారు మోయాబు దేశం వెళ్ళినట్లు కానీ, మోయాబీలైన వాళ్ళ తల్లిదండ్రుల కుటుంబీకులు యోధాభ్యతలను వచ్చి పలకరించినట్లు కానీ ఇక ఆ బంధు కాంటాక్ట్స్ ఏది కూడా లేదు. కనుక అన్ని విడిచిపెట్టి వచ్చేసింది. ఈ స్థితిలో పరిగెడుతుంది. ఇప్పుడు రూతమ్మ కొరకు నయోమి గారు ఒక తల్లి పాత్రగా తీసుకొని కుమార్తెగా తను భావించి ఆయన వివాహం చేయాలని చూస్తుంది. మొత్తం మీద బోయాజుతోనే వివాహాన్ని జరిగించేస్తుంది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఆమె కుమార్తెగా భావించింది కనుక, ఆమె తల్లి స్థానం తీసుకుంది కనుక ఆ తల్లిగా చేసినట్లుగాను ఒకటి చూడాలి ఒక కోణం. మరొక విధానం చూస్తే చరిత్రలో ఒక అత్త కోడలికి తన కుమారుడు చనిపోతే మరొక వివాహం చేసి తన ఇంట్లోనే ఉంచుకున్నట్లుగా చేసినట్లుగా మనకి ఎక్కడ కానరాదు. ఇదిగో ఇక్కడే మంచి ఆదర్శవంతమైనటువంటి అత్త కోడలుగా మనకు కనబడుతున్నారు. ఏమండి, ఏనాడు వీళ్ళు కలహపడినట్లు కానీ, ఏనాడు ఏదైనా దోషం మాట్లాడుకున్నట్లు కానీ వారి మధ్యనే రాలేదు. కారణం ఏంటో తెలుసా? నయోమి కలిగినటువంటి దేవుణ్ణే రూతమ్మ కలిగి ఉంది కనుక ఆ దేవుడే వీరి మధ్య సమన్వయాన్ని చేకూర్చు. ఏమండి, అంత నమ్మకత్వము మరి వారి మధ్యన కలిగి చేశాడు దేవుడు. సో ఇప్పుడు ఎప్పుడైతే రూతుకి బోయేస్తో వివాహం జరిగిందో అన్యరాలు కాస్త ధన్యురాలైపోయింది, విధరాలు కాస్త వివాహితురాలైపోయింది. ఏమండి, ఎన్నికలేని ఆమె ఎన్నిక చేయబడినట్టు వ్యక్తిగా మనకు కనబడుతుంది. ఏమండి, పేద స్థితిలో ఉన్నటువంటి ఆమె ధనికురాలుగా మార్చబడిపోయినట్లుగా మనకు కనబడుతుంది. పరిగి ఏరుకున్నటువంటి భూమికి ఆమె యజమానురాలు అయిపోయినట్లుగా మనం భావించవచ్చు. ఈ విధానంగా వారు చక్కగా మరి ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక్కడ నయోమి గారు ఒక అత్తగా ఉన్నారు, రూతమ్మ ఒక కోడలుగా కనబడుతుంది. రూతుకి రెండవ వివాహం కూడా చేసుకున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమండి, బాగా గమనించాలి. రూతమ్మ విషయానికి ఇంకో మాట కలిస్తే మొదటి వివాహం కూడా యూదున్నే చేసుకుంది. ఆయన చనిపోయిన తర్వాత రెండవ వివాహం కూడా యూదున్నే చేసుకుంది. అంటే అన్యులైనటువంటి వారికి యూదులకి అసలు పొసగదు. మరి దేవుడు తప్పనిసరి పక్షపాతి కాడు, అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నట్లుగా ఇక్కడ ఒక సంకేతం మనకు కనబడుతుంది. వారిని ఆ విగ్రహార్థులైన వారు కూడా ఇక్కడ తెచ్చుకున్నారు, మరి వారిలో తెచ్చుకుని వివాహం చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ప్రియమ దేవుని పిల్లలరా, ఇక్కడ రూతమ్మ రెండవ వివాహం చేసుకుంది కనుక రెండవ వివాహం చేసుకోవటములో మరి చేసుకునవచ్చు అనే మాట కూడా మనకు మరి సంకేతం ఇస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఎప్పుడు భార్య భర్త ఒకరికొకరు ఉన్న తర్వాత కాదు, ఎవరన్నా లాస్ అయినప్పుడు అలా చేసుకుంటానికి ఒక అవకాశం ఇక్కడ మనకి ఆధారం కనబడుతుంది. ఏమండి, ఇక్కడ ఒక అత్త కోడలుగా మంచి మరి మధురమైనటువంటి స్నేహముగా వీళ్ళు కనబడుతుంది. ఆ యోధభ్యతను ఆదర్శవంతమైన కుటుంబం మరి అత్త కోడలుగా మనకు కనబడుతున్నారు. అత్తే తల్లిగా, కోడలే కూతురుగా ఓ చక్కటి ప్రేమ బంధాన్ని కలిగినట్లుగా అత్త కోడల కారు వీరు తల్లి కుమార్తెలుగా కనబడుతున్నట్లుగా చక్కగా ఒకరి క్షేమాన్ని ఒకరు చూస్తూ చక్కగా కనబడుతున్నారు వారి ఇరువురు. అప్పటికి ఆ దేశంలో యోధపితను ఇటువంటి బంధుత్వము, ఇటువంటి స్నేహంతో కూడిన మధురమైనటువంటి విధానం లేదు. ఇప్పుడు కనబడుతుంది కేవలము రూతమ్మ గారు ఆ ఊరు రావటం కారణంగా. ఏమండి, ఒక అత్త కోడలుగా కనబడుతుంది. ఈమె రెండో వివాహం చేసుకున్నట్లుగా, అన్యురాలు ధన్యురాలైనట్లుగా
ఈ విషయాలు మనం చెప్పుకున్నాం. రైట్. ఒక అత్త కోడలు. ఇప్పుడు ఈమె బోయజును వివాహం చేసుకుంటే కారణంగా ఈమె బోయజు గారిని వివాహం చేసుకుంటే కారణంగా ఇప్పుడు ఈమె ఆ బోయజు గారి తల్లి ఎవరు? ఆ బోయజు గారి తల్లి రూతుకి ఏమవుద్ది? అత్తగారు అవుతారు కదా. ఆ అత్తగారికి రూతమ్మ గారు ఉంది, కోడలు వద్దు కదా. ఆమె ఎవరు అనేది ఇప్పుడు ఒక మాట చదువుకుంటే మనం ప్రయత్నించారు. చూడండి, మత్తయి రాసిన సువార్తలో మనం చూసినట్లయితే దేవుని పిల్లలరా, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 5 వచనాల్లో ఈ మాట చక్కగా మనకు కనబడుతుందండి. చూడండి, 5 వచనాలు. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 5 వచనాలు. నయసోను షల్మానును కనెను, షల్మాను రహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు ఒబేదును కనెను. అంటే షల్మాను రహాబునందు ఎవరిని కన్నాడంట? బోయాజును. అంటే షల్మాను తండ్రి, రహాబు తల్లి ఎవరు? బోయాజుకి. ఏమంటే వారి తల్లిదండ్రులు ఎవరు? షల్మాను, రహాబు. సో ఈ బోయాజు ఎవరిని చేసుకున్నాడు? ఇప్పుడు రూతుని చేసుకున్నాడు. సరే, ఈ రూతు ఏమవుతుంది రహాబుకి? అంటే కోడలు. ఏమండి, రూతమ్మ రహాబుకి కోడలు, రహాబు గారు రూత్కి అత్తగారు. అంటే ఇప్పుడు దేవుని పిల్లలరా, ఇక్కడ ఒక అత్తగారు మనకు కనబడుతుంది. అంటే ప్రియమ దేవుని పిల్లలరా, మనకి బైబిల్ చరిత్రలో గమనించినట్లయితే రూతు నయోమిల అత్త కోడల బంధమే మనం ఎక్కువగా ధ్యానించుకుంటూ ఆ చరిత్రలో ఆ పుస్తకం కనబడుతుంది కనుక మనం చదువుకుంటూ ఉంటాం. కానీ ఈ రహాబు రూతు అత్త కోడళ్ళే అన్న సంగతిని చాలా పర్యాలు మనం పెద్దగా ధ్యానించుకోము, అది బయటికి తీసుకొని రాము. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఏంటి అంటే ఈ రహాబు ఏమైనా యూదురాలు, ఇశ్రాయేలురాలు కాదు. ఈమె ఎరుకో పట్టణం అన్యురాలు. అది కాకపోతే ఈమె వేశ్య. ఎవరైనా వేశ్య. ఈ వేశ్య ఎలా ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది? షల్మాను ఎలా వివాహం చేసుకుంది? ఆ షల్మాన్ దగ్గర బోయజు పుట్టడానికి కారణాలన్నీ కూడా మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటూ ఆలోచిస్తే ఆ యొక్క ఇశ్రాయేలీలు ఐగుప్తును ప్రయాణం చేసి వస్తూ ఆ ఎరుకోను జయించడానికి ముందుగా వేగి చూడటానికి ఇద్దరు పంపించినప్పుడు ఆమె చక్కగా వారిని కాపాడింది, మళ్ళీ తిరిగి పంపించింది. ఆ కార్యం చేసినందుకు గాను, ఆ వేగును దాచిపెట్టినందుకు గాను ఆమె కుటుంబంతో కూడా ఆ యొక్క ఎరుకో పట్టణం నాశనం కాకుండా రక్షింపబడి ఇశ్రాయేలుకి వచ్చారు. వారిలో నివసిస్తున్నారు. ఆ నివసిస్తున్న సందర్భంలో రహాబు అనే వేశ్యని ఎవరు చేసుకున్నారు? షల్మాన్ గారు చేసుకున్నారు. ఇక్కడ బైబిల్ని బట్టి చెప్తున్నమాట. ఇది చరిత్రలో మనకు పెద్దగా ఎక్కడో ఎక్కువగా కనబడదు, ఎక్కువగా మనం చేసుకుంటే కారణంగా వీరిరువురికే పుట్టినటువంటి వారే ఈ బోయాజ్. ఏమండి, ఈ బోయాజుని ఇప్పుడు ఎవరు చేసుకుంది? విధవరాలైనటువంటి ఈ బోయాజ్ గారు ఎవరు చేసుకుంది? విధవరాలైనటువంటి ఆ రూతమ్మని ఏం చేసుకున్నాడు చూసారా? అంటే ప్రియమ దేవుని పిల్లలరా, ఈ రహాబు గారిని బట్టి ఇంకొక మాట ఏంటి అంటే మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి. ఈ రహాబుని బట్టి ప్రియ దేవుని పిల్లలరా, ఎప్పుడైనా రహాబు హిస్టరీ క్లుప్తంగా ధ్యానించుకోవచ్చు, కానీ ఇప్పుడు 1-2 మాటలు. ఈ రహాబు మంచి విశ్వాసురాలు. ఈ రహాబుని గురించి బైబిల్లో 4 పుస్తకాల్లో వ్రాయబడింది. ఒకటి మనం చదువుకున్న యెహోషువ పుస్తకంలో చదువుకుంటున్నాం, 1-2 అధ్యాయం 6 అధ్యాయంలో చదువుకున్నాం, వ్రాయబడింది. ఇకపోతే ప్రియ దేవుని పిల్లలరా, మత్తయి సువార్తలో వ్రాయబడింది 1వ అధ్యాయంలో. ఎబ్రీ పత్రిక 11:31 చెప్పబడుతుంది. యాకోబు పుస్తకములో యాకోబు పత్రిక మనం చూసుకుంటే ఆ యొక్క 2వ అధ్యాయం 5వ కూడా వ్రాయబడింది. అంటే ఈమె విశ్వాసు క్రియారూపంగా వేగువారిని దాచినందుకు గాను విశ్వాసుల పితరులని విశ్వాసాల లిస్టులో స్థానాన్ని సంపాదించింది. ఇదే మాటని యాకోబు గారు బలపరుస్తూ వారిని క్రియారూపంగా తను వేగువారిని దాచిపెట్టింది, ప్రాణానికి తెగించి దాచి మంచి విశ్వాసురాలుగా కనబడుతుంది అంటాడు యాకోబు గారు. అంటే విశ్వాసుల వీరు లిస్టులో స్థానం ఉందేమికి రహాబుకి. క్రీస్తు ప్రభు యొక్క జీనియాలజీలో వంశవృక్షంలో జాతిని ఉత్పత్తి చేసే క్రమంలో కూడా ఈ రహాబు గారికి స్థానం కనబడుతుంది. తన కుటుంబాన్ని రక్షించుకున్న స్థితి కనబడుతుంది. ఎవరేమే అనంటే ఒక వేశ్య. ఎంత త్యాగమూర్తిగా,
ఇలా ఎలా మారింది అని అంటే ఆమె పరిపూర్ణ విశ్వాసము, విధేయత, ఆ దేవుని మీద ఉంటున్న ఆసక్తి ఆమెను అంత గొప్ప వ్యక్తినిగా చేసిందంటంలో సందేహం లేదు. ఆమె ప్రియదేని పిల్లలారా, ఈ రహాబు గారు, రూతు ఒక ఆదర్శవంతమైనటువంటి అత్తా కోడలుగా కూడా మనకు కనబడుతున్నారు. ఎలాగంటే ఆమె నాలుగు పుస్తకాల్లో ఆమె రాయబడితే ఏమండి, ఆమె కోడలైన రూతమ్మ గారు మరి 2 పుస్తకాల్లో కనబడుతుంది. ప్లస్ రూతమ్మ గారు పేరునే బైబిల్ ఒక పుస్తకమే మెన్షన్ చేయబడి గ్రంథస్థం చేయబడినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఇదిగో మనం చూస్తున్నాం కదా, మత్తయి సువార్తలు మనం చూస్తున్నాం ఏమండి, అదిగో రూతు పుస్తకం మనం చూస్తున్నాం ఏమండి. తర్వాత ఆమె తన పేరున్న పుస్తకమే రూతు పుస్తకంగా మనకు కనబడుతుంది. అంటే యేసు ప్రభు యొక్క వంశవృక్షంలో జాతిని ఉత్పత్తి చేసే క్రమంలో అత్తా కోడలు ప్రముఖ పాత్ర పోషించినట్లుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ అత్తా కోడలు మరి ఎంత భక్తి భావాలతో ఆ దేవునిపై ఎంత విశ్వాసంతో ఉండొచ్చు. అత్తా కోడలు ప్రియ దేవుని పిల్లలారా, ఇంతగా సైడ్ బై సైడ్ వాడు జీవితం వారి యొక్క విధానాన్ని వ్రాయబడినటువంటి పుస్తకంగా ఈ పుస్తకం మనకు కనబడుతుంది. ఈ యొక్క వీళ్ళిద్దరి జీవిత విశేషాలు మనకు కనబడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈమె 2 అత్తలకు ముద్దుల కోడలైందా లేదా? రహాబుకి కోడలే, నయోమి గారు కూడా కోడలే. నయోమి గారు కుమారి చనిపోయినా రహాబుని మరి తనకి అత్తగారిని చేయటానికి, లేకపోతే ఈమె ఆ రహాబు గారు కోడలు కావటానికి తల్లి పాత్రను తీసుకుని ఒక ప్రముఖురాలుగా బోయస్తో వివాహం చేయించినటువంటి విషయం నయోమి గారికి దక్కింది. సో ఈ అత్త కోళ్ళు ఇరువురు కూడా క్రీస్తు యొక్క వంశావళిలో, విశ్వాసాల లిస్టులో ఈ అత్త కోడల పేరునే ఒక పుస్తకమే బైబిల్ ఉండటం చాలా గొప్ప విషయం కదండి. ఎక్కడ కూడా 2 అత్తల మధ్యన గొడవ పడినట్లు కానీ, వారి ఇరు మధ్య చేసేటువంటి విధానం జరిగినట్లు కానీ ఎక్కడా మనకు కనబడదు బైబిల్ చరిత్రలో. అంత ఆదర్శవంతమైనటువంటి అత్త కోడల చరిత్రగా మనకు కనబడుతుంది. ప్రియమైన సోదరి, ఒకసారి ఆలోచించు. సోదరుమణులు మీరు ఆలోచించండి. ఎప్పుడైనా అత్తా కోడలుగా ఉన్నటువంటి స్త్రీమూర్తులుగా మీరు ఉన్నారు కదా, మీరు చరిత్రను, మీరు జీవితాన్ని చదివినప్పుడు ఎప్పుడైనా మీరు ఆలోచించుకున్నారా? అక్కడేమో అత్త కలిగినటువంటి దేవుణ్ణి ఆ జనమే నా జనం అనుకుని ఆదర్శవంతంగా నిలిచింది రూతమ్మ గారు. అత్త మాటకి జవదాటకుండా నడిచింది రూతమ్మ గారు. అందుకే ఆమెకు తల్లిగా మార్చుకొని ఆమె కుమార్తెగా చేసుకొని 2వ వివాహం చేస్తున్నారు. ఎంత చక్కటి ఆదర్శవంతం. అప్పటికటువంటి అత్త కోడల మధ్య అటువంటి చక్కటి బంధుత్వం ఉన్నటువంటి చరిత్ర మనకు కానరాదు. అక్కడ నయోమి ఋతు చక్కగా కనబడుతుంది. ఇక్కడ కూడా వీరితో కలిసిమెలిసి జీవించిన విధానం లేఖనంలో రాయబడలేదు. కానీ ఈ బోయాజుతో ఉన్నటువంటి ఆ ప్రేమ వివాహం జరిగే సందర్భంలో కూడా రూతు ఆ బెత్లెహేములోనే ఆ కార్యక్రమాలు జరిగినట్లుగా రూతు పుస్తకం 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సో వీరిరువురు కూడా, ఈ రహాబు గారు, ఈ రూతమ్మ గారు కూడా మరి నిజంగా ఎంత మంచి విశ్వాసం కలిగి ఉన్నారు. ఈరోజు నేను అడుగుతున్నాను, వారు ఒక వంశవృక్షంలోనికి, విశ్వాసుల బీర్ లిస్టులోనికి వెళ్ళారు అంటే వారి ఇరువురు యొక్క జీవిత విశేషాలు ఎంత చక్కగా. వీళ్ళు అన్యులు, ఇరువురు అన్యులే. రూతు గారు ప్లస్ రహాబు గారు కూడా అన్యులే. ఒక వేశ్య, ఒక విధురాలు. అత్తాకోళ్ళంత అన్యులైన నిజదేవుని తెలుసుకున్న తర్వాత ఆ నిజదేవునికి పిల్లలైనటువంటి వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసానికి మించినట్లుగా వారు దక్కించుకోలేనటువంటి స్థానాన్ని ఇదిగో స్త్రీమూర్తులుగా ఉన్నటువంటి అత్తాకోడలు దక్కించుకున్నట్లు మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మీ అత్తాకోళ్ళు ఎప్పుడు జగడగుండ్లు అంటున్నారు కదా నిన్ను. మీకు ఒక్కరికొకరు పొసుకోవట్లేదు కదూ. మరి నువ్వెట్ట క్రైస్తవురాలయ్యావు? నువ్వెలా క్రైస్తవ వివాహంతో క్రైస్తవ బిడ్డగా మాట్లాడుతున్నావు? ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించలేని ప్రభువుని బట్టి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ నుండి నీ మాటలు వింటున్నటువంటి విధానాన్ని బట్టి అత్తా కోడలుగా మేము ఇరువురు కూడా కలిసి భక్తి భావాల్లో పంచుకొని
ఒకే దేవుని ఆరాధిస్తూ ఒకే చర్చికి వెళ్తున్నా మా ఇరువురు కూడా బాప్తిసం పొంది రక్షణ పొందుకునే బిడ్డలకు గనుక అసలు మా మధ్యన ఎందుకింత గొడవలు వస్తున్నాయి? దుష్టుని కార్యాలకు ఎందుకు మేము లోనైపోతున్నాం అంటే ఎక్కడో అహం తగలబడిపోయింది మీ ఇద్దరి మధ్యన. నేను పెద్దదనే అహం, ఎందుకు తగ్గాలి అనేటువంటి గర్వం ఇవన్నీ పనిచేస్తున్నాయా? పతనానికి నాంది. మీరు ఇరువురి మధ్యన ఇట్లాంటి గొడవలు పెట్టుకొని ఇటు కొడుకుని ఇబ్బంది పెడుతున్నావు నువ్వు, అత్తగా అంటే తల్లిగా ఉండి, భార్యగా ఉండి ఇటు భర్తని హింసిస్తున్నావు. ఇద్దరి మధ్య నలిగిపోతూ ఎవరికి చెప్పలేని నిస్సాస్థితిలో తగలబడిపోయాడు. ఇక్కడ ఆరోగ్యం క్షీణించేటట్టు చేస్తున్నారు. చూసుకోండి సోదరి, ఆలోచించండి. ఎక్కినుడైనా దేవుని చిత్తాన్ని బట్టి, ఒకవేళ గత కాలంలో ఏదో జరిగిపోయిందో ఇప్పుడైనా సరే ఈ మాటలు వింటున్నప్పుడు అది మాటలను బట్టి ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా ఉండాలి. కానీ మరి ఈ విషయం ఏదైనా లోపం ఏమైనా ఉంటే సరిదిద్దుకుని ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించే బిడ్డలుగా ఉంటే ధన్యకరము అని, ఒక అత్తాకోడలుగా మీరున్న ఏరియాలో ఒక ఆదర్శవంతంగా అత్తాకోడలు చూడండి ఎంత చక్కగా వెళ్తున్నారు, ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు. అసలు ఆమె మాట ఎంత చక్కగా వింటుందండి, ఆమె జవదాటదండి అని వెళ్తేవంటి అంత ఎందుకు అంటే వాళ్ళు దేవుని కలిగి ఉన్నారండి, అందుకని అట్టు ఉంటున్నారండి అని ఆదర్శవంతమైన జీవితం జీవించాలనేటువంటి స్థితి ఎందుకు రావట్లేదంటే దేవుని బిడ్డ ఎక్కడో దేవుని క్రమాన్ని తప్పుతున్నారు. ఒక్కరు తప్పితే చాలు సమాధానం పోతుంది. సమాధానకరుడికి అక్కడ ఉండడు, అందుకే విరోధం అవుతుంది అక్కడ. అలా కాకుండా ఇక్కడుండైనా ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తికి పెరిగి ఆ ఇద్దరు కూడా క్రీస్తు జీనియాలజీలో అత్తాకోళ్ళ పేర్లు రాసుకున్నట్లుగా మీరిద్దరు కూడా దేవుని చిత్తాన్ని బట్టి రక్షణ పొందుకున్నట్టు మీరు ఆ జీవగంధంలో పేరు రాసుకుని ఎంత మాత్రం తుడుపు పెట్టకుండా ఆ పరలోకం చేరేటువంటి భక్తి విధానంతో ఇక్కడ భూలోకంలో మీ జీవితాన్ని కొనసాగిస్తూ అనేక మంది ఆదర్శవంతంగా ఉండేటటువంటి అత్తాకోళ్ళకు ఉండేటువంటి భాగ్యాన్ని, అటువంటి ఆలోచనను దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ గత కాలం కూడా విడిచిపెట్టుకొని దిద్దుకునేటువంటి ఆత్మ తోడ్పాటు కలుగు చేయాలని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. 11 మాటలు పరమద్ని బిడ్డలు గమనించే కృప మిమ్మల్ని. ఒక అత్తాకోడలుగా ఒకరు విధులు ఒకరు ప్రేమనురాగ సహనం ఓర్పుతో తగ్గింపుతో సాగిపోయే కృప కలిగిన వారికి ఉండాలి అని నాయన ఆదర్శవంతమైన అత్తాకోడల మధ్యన మేము ఎందుకు ఉండలేకపోతున్నా ప్రశ్నించుకుంటూ గత కాలంలో నుండి విడిచిపెట్టుకొని ఇక్కడ నుండైనా మంచిగా తల్లి బిడ్డగా బ్రతకాలంటే ఆసక్తి ఆలోచన విని బిడ్డలకి దయచేసిమని, విని బిడ్డలందరూ దీవించమని, రేపు కలుసుకోవటం మీరు అంగీకరిస్తే కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.